ప్రైజ్ ద లార్డ్ డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్. మన ప్రభువును ప్రియరక్షకుడినైన యేసుక్రీస్తు యొక్క శ్రేష్టమైన నామంలో మీ అందరికి కూడా శుభాభివందనాలు. వెల్కమ్ బ్యాక్ టు ది ప్రోగ్రామ్ బేసిక్ క్రిస్టియన్ ట్రూత్స్, ప్రాథమిక క్రైస్తవ సత్యాలు అనే ఈ యొక్క కార్యక్రమానికి తిరిగి మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం. ఈ యొక్క కార్యక్రమం ద్వారా మనము దేవుని యొక్క సహవాసంలో ఎదిగి వర్ధిల్లాలని, దేవుడు మనల్ని ఏ విషయంలోనైతే లోతైన విషయాలు తెలుసుకోవాలని ఆయన కోరుతున్నాడో ఆ విషయాలను మనం నేర్చుకుని ఆయనతో ఇంకనూ సహవాసంలో లోతైన అనుభవంలోనికి వెళ్ళాలి అనే ఉద్దేశంతో ఈ యొక్క కార్యక్రమం ప్రారంభించబడ్డది. మీరందరూ కూడా ఈ యొక్క కార్యక్రమం ద్వారా దీవించబడుతున్నారని నమ్ముతున్నాను. గత బైబిల్ స్టైల్లో మనము నేర్చుకున్న కొన్ని విషయాలు, దేవుడు ఈ యొక్క లోకానికి సృష్టికర్త అయి ఉన్నాడు అనే విషయాన్ని మనము చాలా స్పష్టంగా తెలుసుకున్నాం. ఈ యొక్క సృష్టిలో ఏది కూడా ఆయన లేకుండా, ఆయన ప్రమేయం లేకుండా కలగలేదు. ఈ యొక్క లోకంలో ప్రతిదానిని ఆయన ఎంతో చక్కగా అందంగా తీర్చిదిద్దాడు, సృష్టించాడు. రెండవ అంశాన్ని మనం నేర్చుకున్నాం. దేవుడు సృష్టికర్త మాత్రమే కాదు, ఆయన మనకు తండ్రి కూడా. అనగా మన యొక్క ప్రతి ఆలోచన, మన జీవితంలో జరగబోయే ప్రతి ప్రణాళిక ఆయన ముందుగానే ఎరిగి ఉన్నాడు. మనల్ని ధైర్యపరుస్తూ ముందుకు నడిపించే గొప్ప తండ్రిగా, ప్రేమ కలిగిన తండ్రిగా దేవుడు ఉన్నాడనే విషయాన్ని మనము గత బైబిల్ స్టడీలో నేర్చుకున్నాం. ఈ యొక్క రెండవ ఎపిసోడ్లో మనం నేర్చుకోవాలనుకుంటున్న రెండవ అంశాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. మానవుల పట్ల దేవుని ఉద్దేశం, గాడ్స్ పర్పస్ ఫర్ మ్యాన్. దేవుడు మానవుని ఎందుకు సృజించాడు అనే ప్రశ్నను మనం ఈరోజు లేవనెత్తుకుని దీన్ని మనము ఆలోచిద్దాం. దేవుడు లోకంలో ఉన్న ప్రతిదాన్ని కూడా, ఆకాశమును, భూమిని, చెట్లను, అదేవిధంగా పర్వతాలను, సముద్రమును, సూర్యచంద్ర నక్షత్రాలను, చేపలను, అదేవిధంగా జంతువులను సహితము ఆయన నోటి మాట చేత ఎంతో అందంగా కలుగజేశాడు. కానీ మానవుని సృజించేటప్పుడు ఆయన తన నోటి మాట చేత మానవుని సృజించలేదు, కానీ తన స్వహస్తాలతో మానవుని తయారు చేశాడు అని ఆదికాండము 1వ అధ్యాయంలో దేవుని వాక్యం మనకు బోధిస్తుంది. దేవుని సృష్టి అంతట్లో మానవుడు చాలా విలువైన వ్యక్తి. మనము చాలాసార్లు ఇతరుల వారి అభిప్రాయాలతో మనల్ని మనం సరిపోల్చుకుంటూ, వారు మనల్ని ఎన్నిక చేయనప్పుడు, వారు మనల్ని సరిగా ట్రీట్ చేయనప్పుడు వాళ్ళని చూసి మనం ఎంతగానో బాధపడతాం. కానీ ఎవరి దృష్టిలో మనం ఏమై ఉన్నప్పటికీ దేవుని దృష్టిలో మనము విలువగలిగిన వారు. ఫర్ ఎగ్జాంపుల్, ఈ యొక్క లోకంలో ఏదైనా ఒక వస్తువును తయారు చేస్తున్నప్పుడు దానికంటే ఒక పర్పస్, దానికంటే ఒక ఉద్దేశం అనేది ఉంటుంది. ఏ వస్తువైనను అది దాని ఉద్దేశం లేకుండా తయారు చేయబడలేదు. అలాగే దేవుడు మానవుని చేస్తున్నప్పుడు మానవుని పట్ల దేవునికి ఒక ప్రత్యేకమైన ఉద్దేశం ఉన్నది. దాన్ని ఈరోజు మనము జ్ఞాపకం చేసుకుందాం. దయచేసి బైబిల్ గ్రంథంలో నుండి ఆదికాండము 1వ అధ్యాయము 26వ వచనం నుండి 28వ వచనం వరకు మనము జ్ఞాపకం చేసుకుందాం. దేవుడు మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేయుదము, వారు సముద్రపు చేపలను, ఆకాశ పక్షులను, పశువులను, సమస్త భూమిని, భూమి మీద ప్రాకు ప్రతి జంతువును ఏలుదురుగాకనియు పలికెను. దేవుడు తన స్వరూపమందు నరుని సృజించెను, దేవుని స్వరూపమందు వారిని సృజించెను, స్త్రీనిగాను పురుషునిగాను వారిని సృజించెను. దేవుడు వారిని ఆశీర్వదించెను. ఎట్లనగా, మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి దానిని లోపరుచుకొనుడి, సముద్రపు చేపలను, ఆకాశ పక్షులను, భూమి మీద ప్రాకు ప్రతి జీవిని ఏలుడని దేవుడు వారితో చెప్పాను. చూడండి, ఈ యొక్క సృష్టిలో దేవుడు నిర్మించాలనుకుంటున్నప్పుడు దేనికి కూడా ఆయన ఉద్దేశం కలిగలేడు. చెట్లకు కావచ్చు, లేదా జంతువులకు, ఆకాశ నక్షత్రాలకు, సూర్యచంద్రులకు, ఇలా ఎన్నో ఈ యొక్క లోకంలో ఆయన చేసినప్పటికీ దేనికి ఆయన ఉద్దేశాన్ని బైబిల్ గ్రంథం మనకు బోధించలేదు. కానీ మానవుని చేయడానికంటే ముందుగా దేవుడు కొంత ఉద్దేశం, కొంత ప్రణాళిక కలిగి ఉన్నాడు. ఏంటిది? ఇంతవరకు మనం చదువుకున్న 3 వచనాల్లో రాయబడ్డది. మొదటిగా ఆయన ఏలుదురు అని కోరుకున్నాడు, ఏలుబడి చేయాలి. అనగా బీయింగ్ ది కింగ్, అనగా ఈ యొక్క లోకం అంతటి మీద, ఈ యొక్క సృష్టి అంతటి మీద మానవుడు రాజుగా ఉండాలి. ఆయన వలె ఈ యొక్క లోకమంతటిని ఆయన ఏలుబడి చేయాలనేది దేవుని యొక్క అమితమైన కోరిక. మానవుడు ప్రతిదాన్ని ఏలుబడి చేయాలి, అనగా
హిస్ డిజైర్స్, కోరికలను, ప్యాషన్, తన ఇష్టాలను, తర్వాత లోకంలో ప్రతిదాన్ని కూడా మానవుని యొక్క హస్తగతం లేదా అతని చేతుల్లో ఉండాలి తప్ప దేనికి మానవుడు బానిసగా ఉండకూడదు అనేది దేవుని యొక్క ఉద్దేశం. అయితే ఆదికాండం 3వ అధ్యాయానికి వచ్చేసరికి ఈ ప్రణాళిక అంతా కూడా తారుమారైపోయింది. మొదటి మానవుడైన ఆదాము యొక్క పాపం వల్ల, మొదటి మానవుడైన ఆదాము యొక్క తప్పిదం వల్ల ఆ రాజుగా ఉండవలసిన ఆ యొక్క ఆదాము బానిసగా మార్చబడ్డాడు. తను ఆ పాపానికి లొంగిపోవాల్సి వచ్చింది. అందుకే ఈరోజు ఎంతోమంది యాంగ్జైటీ, స్ట్రెస్, ఫియర్, సిన్, ఫియర్ ఆఫ్ మెన్ అనగా ఆందోళనకు, అభద్రతా భావానికి, పాపానికి, తర్వాత తొందరపాటుతనానికి, మనుషులతో భయాలకు, ఇలా రకరకాల వాటికి బానిసలైపోయారు. దేవుని ఉద్దేశము ఈ విధంగా పాడైపోయింది. లెట్ మీ ఎక్స్ప్లెయిన్ మోర్ అబౌట్ మ్యాన్. మానవుని గురించి ఇంకా కొంచెము విషయాలు తెలుసుకుందాం. మానవుణ్ణి దేవుడు చేస్తున్నప్పుడు 6వ రోజుననే ముందు ఆ జంతువులను కూడా చేశాడని మనము ఆదికాండము 1వ అధ్యాయము 24వ వచనంలో మనం చూడవచ్చు. 6వ రోజున మొదటి భాగంలో దేవుడు జంతువులను చేశాడు. మనము మన యొక్క శరీర భాగాలను జంతువులతో పోల్చుకున్నప్పుడు దాదాపుగా ప్రతి జంతువుకు మనకు సమానమైన అవయవాలు, ఒకే రకమైన అవయవాలు కలిగి ఉంటాం. అవి మనము ఒకే రకంగా ఉంటాం. అయితే జంతువుల నుండి మానవులను వేరు చేసేది ఒక విషయం ఉన్నది. ఒక ప్రత్యేకతను దేవుడు మానవునికి ఇచ్చాడు. జంతువులు కేవలము భూ సంబంధమైన విషయాల కొరకు మాత్రమే అవి ఈ యొక్క లోకంలో జీవిస్తాయి. అయితే మానవుడు కేవలము భూ సంబంధమైన విషయాల కొరకే జీవించాడు. అతడు ఇంకా దేని కొరకు అతడు తాపత్రయపడతాడు. దాన్ని నైతికత అంటారు. ప్రతి విషయంలో తప్పును అతడు కనుగొంటాడు. ఏది సరైనది, ఏది తప్పు అనే విషయాలను మానవుడు బేరీజు వేసుకుంటాడు. ఫర్ ఎగ్జాంపుల్, ఒక కుక్క కొరకు మనము ఆలోచించినట్లయితే, ఒక కుక్కనో పిల్లో తన జీవితంలో కేవలము తను ఆకలేసినప్పుడు తినడము, లేదా నిద్ర వచ్చినప్పుడు పడుకోవడము, ఉండడానికి ఇంత స్థలము, తర్వాత తన యొక్క వయసుకు లేదా తన యొక్క సమయాన్ని బట్టి సంతానోత్పత్తి కొరకు మాత్రమే ప్రయత్నాలు చేస్తాయి. అది తప్పు, ఇది సరైనది కాదు, ఇది సరైనది అనే విషయము జంతువులు గ్రహించలేవు. అవి మనం వాటికి నేర్పితే తప్ప అవి స్వతహాగా మనకు రావు, జంతువులకు రావు. అయితే మానవుడు అలాగ లేడు. మానవునికి కూడా భూ సంబంధమైన ఆకర్షణ అనేది ఉన్నప్పటికీ అతనిలో కొంత నైతికతను లేదా కొంత ఆలోచన శక్తిని దేవుడు ఉంచాడు. ఇదే మానవుని, జంతువులను వేరుపరుస్తుంది. నైతికత లేని వ్యక్తి, ఏ వ్యక్తిలోనైతే ఈ నైతికత చనిపోతుందో, ఇంకో మాటలు చెప్పాలంటే మనస్సాక్షి చచ్చిపోతుందో, ఆ మనిషి జంతువుతో సమానం. మనం కేవలము ఈ లోకపరమైన విషయాల కొరకు మాత్రమే జీవించేవారము కాదు. అయితే ఎప్పుడైతే ఒక మనిషి యేసుక్రీస్తు ద్వారా రక్షణలోనికి వస్తాడో, ఎప్పుడైతే ఒక మనిషి యేసుక్రీస్తు రక్తంలో కడగబడతాడో, ఆ వ్యక్తిలో ఇప్పుడు 2 రకాల ఆకర్షణలు ఉంటాయి. ఒకటి భూ సంబంధమైన ఆకర్షణ, కిందికి లాగుతూ శరీర కోరికలను, శరీర ఆశలను నెరవేర్చుకునే ప్రయత్నం చేస్తూనే పరలోక సంబంధమైన ఆకర్షణ అనేది కూడా ఉంటుంది. అది మానవుణ్ణి దేవుని వైపు లాగుతుంది. ఇలాగూ మానవుడు 2 ఆకర్షణల మధ్యలో ఉంటాడు. దీన్ని బైబిల్ గ్రంథం ఏమంటుందంటే ఆత్మీయ యుద్ధం అంటారు, ఆత్మీయ పోరాటం అంటారు. మనము దేన్ని ఎంచుకోవాలి అనేది పూర్తిగా మన చేతిలోనే ఉంటుంది. మత్తయి సువార్త 7వ అధ్యాయము 13వ వచనంలో దేవుని వాక్యం సెలవిస్తుంది, ఇరుకు ద్వారమున ప్రవేశించ ప్రయత్నించుడి, దానిని కనుగొని వారు కొందరే అంటారు. విశాలమైన మార్గం ఉంది, ఇరుకైన మార్గము ఉంది. ఎంచుకోవడానికి దేవుడు మనకు ఈ 2 మార్గాలను ఇచ్చాడు. విశాలమైన మార్గము అంటే భూ సంబంధమైన అన్ని విషయాల చేత నింపబడి మన శరీర కోరికలను, లోకానుసారమైన ఆలోచనలు నెరవేర్చుకోవడానికి వీలు పడుతుంది. ఇరుకైన మార్గం అంటే భూ సంబంధమైన విషయాల నుండి విడుదల పొంది కేవలం పరలోక సంబంధమైన విషయాల మీద దృష్టి ఉంచడం. ఇది దాదాపు అసాధ్యం. అయితే ఇది అసాధ్యమే కానీ దేవుని ఆత్మచేత ఎవరైతే నడిపించబడతారో వారికి ఇది సాధ్యమే. యేసు ఈ పతనమైపోయిన మానవుని స్థితిని సరిచేయడానికి వచ్చాడు. ఏ ఆదామైతే దేవుని ప్రణాళికలో నుండి బయటకు వచ్చాడో ఆ ఆదాము స్థానాన్ని యేసు భర్తీ చేశాడు.
ఫర్ ఎగ్జాంపుల్ ఒక గ్రాఫ్ రూపకంలో మనము మానవుని జీవితాన్ని చూస్తున్నట్లయితే మానవుణ్ణి దేవుడు ఇలా ఎదగడానికి ఇష్టపడ్డాడు. ఇలా మానవుని నుండి తన స్వారూప్యంలోనికి మార్చబడాలని దేవుని కోరిక. కానీ ఆదికాండము 3వ అధ్యాయానికి వచ్చేసరికి మానవుని జీవితం అకస్మాత్తుగా పతనమైపోయిన స్థితిలోనికి వెళ్ళిపోయింది. కిందికి వెళ్ళిపోయాడు. అతడు దాదాపు శరీర సంబంధమైన విషయాల మీద ఎక్కువ దృష్టి పెట్టి ఒక జంతు స్థాయికి దిగిపోయాడు. అయితే యేసుక్రీస్తు పతనమైపోయిన మానవుణ్ణి తిరిగి దేవుని ప్రణాళికలోనికి తీసుకొచ్చాడు. తిరిగి దేవుని ప్రణాళికలో నిలపడానికి ఇష్టపడ్డాడు. అయితే రక్షణ అనగా కేవలం పతనమైపోయిన మనము తిరిగి నిలబడమే కాదు, దేవుని ఉద్దేశాన్ని, దేవుని యొక్క ప్రణాళికను నిరంతరము నెరవేర్చడమే. అనగా కేవలము పతనమైపోయిన మనము పైకి రావడమే రక్షణ కాదు. ఇక్కడికి వచ్చిన తర్వాత దేవుడు మానవుల పట్ల కలిగి ఉన్న ఉద్దేశాన్ని నెరవేరుస్తూ ముందుకు సాగిపోదాం. రైజ్, అలా మనం దినదినము ఎదగడమే దేవుని యొక్క ప్రణాళిక. ఈ విషయం మనం అర్థం చేసుకున్నప్పుడు దీన్ని మనం సాధించగలుగుతాం. దేవుని ఉద్దేశము మానవుల పట్ల ఏమున్నదో తెలియకపోతే మనము జీవించే జీవితం అంతా కూడా కొంతవరకు వ్యర్థంగానే జీవించవచ్చు. కాబట్టి ఈరోజు వాక్యం వింటున్న మనమందరం కూడా క్రైస్తవులుగా, దేవుని బిడ్డలముగా మన పట్ల దేవుని ఉద్దేశాన్ని ముందుగా గమనిద్దాం. ఏలుబడి చేయాలి. ఈ లోకంలో ప్రతిదాన్ని మన కాళ్ళ క్రింద ఉంచుకోవాలి. కాళ్ళ క్రింద అనగా మన కోరికలను, మన ఉద్దేశాలను, మన తలంపులను, శరీర సంబంధమైన విషయాల ప్రతిదీ కూడా మన స్వాధీనంలోనే ఉండాలి. ఆ వాటి యొక్క స్వాధీనంలోనికి మనము వెళ్ళకూడదనేది దేవుని యొక్క కోరిక. ఇప్పుడు రెండవ ఉద్దేశాన్ని మనం గమనిద్దాం. మొదటిగా ఏలాలన్నాడు. రెండవదిగా దేవుని స్వారూప్యాన్ని ప్రతిబింబించాలి. అంటే కేవలం యొక్క లోకంలో ఉన్న ప్రతిదాని మీద ఏలుబడి చేయడమే కాదు. ఇక్కడ అంటాడు చూడండి, 26వ వచనంలో అంటాడు, ఆదికాండము 1వ అధ్యాయము 26వ వచనము, దేవుడు మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేయుదుము రండి అని అంటాడు. ఆయన స్వరూపం ఏమైతున్నదో దానిని ఈ యొక్క లోకంలో ప్రతిబింబించడమే మానవుల పట్ల దేవునికున్న మరి యొక్క ఉద్దేశం. ఫర్ ఎగ్జాంపుల్, రిప్రజెంటేటివ్ అంటారు. ఏదైనా ఒక దేశానికి ఒక వ్యక్తి ఒక మీటింగ్కి వెళ్ళినప్పుడు ఆ వ్యక్తి ఆ దేశాన్ని ఏం చేస్తాడు? రిప్రజెంట్ చేస్తాడు. ఫర్ ఎగ్జాంపుల్, ఆస్ట్రేలియా నుంచి వచ్చిన ఒక వ్యక్తి ఉన్నాడు అనుకోండి. ఆ దేశం యొక్క సంస్కృతిని, ఆ యొక్క దేశం యొక్క సమస్తాన్ని ఈ వ్యక్తి చూపెడతాడు. అదేవిధంగా ఇండియా నుంచి వెళ్ళిన వ్యక్తి అనుకోండి, ఈ వ్యక్తి ఈ దేశం యొక్క ప్రతి విషయాన్ని అక్కడ ప్రతిబింబిస్తాడు. అమెరికా నుంచి వచ్చిన వ్యక్తి అనుకోండి, ఆ వ్యక్తి ఆ దేశానికి సంబంధించిన విషయాలను ప్రతిబింబిస్తాడు. అలాగే దేవుడు మనల్ని ఆయన అంబాసిడర్స్, ఆయన రిప్రజెంటేటివ్స్గా యొక్క లోకంలో పెట్టాడు. ఎవరైతే యేసుక్రీస్తు ద్వారా రక్షింపబడతారో, యేసుక్రీస్తు రక్తంలో కడగబడతారో వాళ్ళంతా దేవుని యొక్క ప్రతిబింబాలు. అందుకే పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 9వ వచనంలో దేవుని వాక్యం సెలవిస్తుంది, మీరు చీకట్లో నుండి ఆశ్చర్యకరమైన వెలుగులోనికి ఆయన గుణాతిశయములను ప్రచురపరచడానికి పిలువబడ్డారు. మీరు రాజులైన యాజక సమూహం, దేవుని సొత్తైన ప్రజలు, పరిశుద్ధమైన జనము అని దేవుడు మనలందరినీ పిలుస్తున్నాడు. కాబట్టి ఈ లోకంలో జీవిస్తున్న జీవితకాలం అంతా కూడా దేవుని యొక్క స్వభావాన్ని మనం వ్యక్తపరచడమే మానవుల పట్ల దేవునికి ఉన్న ఉద్దేశం. ఇంత గొప్ప భాగ్యాన్ని ఆయన మనకంటే ముందుగా సృష్టించిన దేవదూతలకు కూడా ఇవ్వలేదు. దేవదూతలు చేయలేని, దేవదూతలు ఉండలేని ఎంతో గొప్ప ఆధిక్యతను ఎన్నికలేని మనిషికి దేవుడు ఇచ్చాడు. అందుకే భక్తుడైన దావీదు ఆ యొక్క కీర్తనల గ్రంథంలో అంటాడు, నీవు నరుని జ్ఞాపకం చేసుకున్నటకు వాడు ఏపాటివాడు, కొంచెం తక్కువగా వాడిని చేసి ఉన్నావు అని చెప్పేసి అంటాడు. దేవదూతలు ఏ ఆధిక్యతనైతే కలిగి లేవో, అంత సమానమైన హక్కు లేదో, ఆ దౌర్భాగ్యులమైన మనకు దేవుడు ఇంత గొప్ప ఆధిక్యతనిచ్చాడు. చూడండి, మానవుడు ఎంత పతనావస్థలో జీవిస్తున్నాడో, ఎంత దిగజారిపోయిన జీవితాన్ని జీవిస్తున్నాడో, దీన్ని సరిచేయడానికి యేసుక్రీస్తుల వారి యొక్క లోకంలోనికి వచ్చాడు. మూడవ ఉద్దేశాన్ని మనము గమనించుకుందాం. దేవుడు అంటున్నాడు 28వ వచనం, ఆదికాండము 1వ అధ్యాయం 28వ వచనంలో దేవుని వాక్యం సెలవిస్తుంది ఏంటిదంటే, దేవుడు వారిని ఆశీర్వదించెను. ఎట్లనగా, మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి దానిని లోపరుచుకొనుడి, సముద్రపు చేపలను, ఆకాశ పక్షులను, భూమి మీద ప్రాకు ప్రతి జీవిని ఏలుడని దేవుడు వారితో చెప్పాను. భూమిని నిండించడం అనేది దేవుని యొక్క మరి ఒక ఉద్దేశం. కేవలము
ఆదాము అవ్వలు మాత్రమే ఈ యొక్క లోకంలో దేవుని ప్రతిబింబించాలని దేవుని యొక్క కోరిక కాదు. ఆదాము అవ్వల ద్వారా ఆ యొక్క రాబోతున్న తరము తర్వాత వారి పిల్లలందరూ కూడా దేవుని ఉద్దేశాలను నెరవేర్చాలని, ఈ లోకమంతా ఆయన చిత్తానుసారంగా నడిచే పిల్లల చేత నింపబడాలని దేవుని యొక్క అమితమైన ఆలోచన, ఉద్దేశం. అయితే అది దాదాపుగా పతనమైపోయిన స్థితిలోనికి వచ్చేసింది. అది పూర్తిగా దిగజారిపోయిన ప్రణాళికగానే మార్చబడ్డది. అయితే యేసుక్రీస్తు దీన్ని కూడా తిరిగి కట్టగలిగాడు. ఎందరైతే యేసయ్యను అంగీకరిస్తారో వాళ్ళంతా దేవుని పిల్లలు అవుతారు. వారు ప్రత్యేకించబడ్డ జనం. లోకపు సంబంధమైన ఆలోచనలతో కాకుండా దైవికమైన ఆలోచనల చేత నడవడము దేవుని యొక్క ఉద్దేశం. లెట్ us థింక్ అబౌట్ దీస్ 3 things. ఈరోజు ఈ యొక్క 3 విషయాల గురించి మనము ఆలోచిద్దాం. నిజంగా మన ప్యాషన్, మన ఆలోచన, మన ఉద్దేశం అంతా కూడా మన స్వాధీనంలో ఉంటుందా, లేదా వాటి స్వాధీనంలో మనం ఉంటున్నామా? అలా ఉన్నట్లయితే మనం ఇంకా దేవుని యొక్క ప్రణాళికను సరిగా గ్రహించలేదని అర్థం. ఈరోజు దాన్ని సరిచేసుకోవడానికి దేవుడు అవకాశం ఇస్తున్నాడు. రెండవది, మనమంతా కూడా ఈ యొక్క లోకంలో ఎదురవుతున్న పరిస్థితులలో దేవుని ఉద్దేశాలను లేదా దేవుని స్వభావాన్ని మనం కనబరుస్తున్నామా, లేదా మనలో దాగుండిపోయిన పాప స్వభావం బట్టి మనము నడుస్తున్నామా? దీన్ని మనం గమనించాలి. దేవుడు అంటున్నాడు, మీరు మీ యొక్క శత్రువును ప్రేమించాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఇది దైవికమైన స్వభావం. మత్తయి సువార్తలో కొండ మీద ప్రసంగంలో ఒక దైవికమైన ఆత్మ సంబంధమైన వ్యక్తి జీవించే విధానాలన్నీ కూడా దేవుడు అక్కడ బోధించాడు. చూడండి, అలాగూ జీవించడానికి మనము ప్రయత్నించాలి. అనేకమైన విషయాలు అక్కడ రాయబడ్డాయి. మనము ఎదుర్కొంటున్న ప్రతి పరిస్థితిని ఆ స్థానంలో, ఆ యొక్క పరిస్థితుల్లో దేవుడు ఉన్నట్లయితే ఎలాగ వ్యవహరిస్తాడు అని చూసి, అని గమనించి, దేవుని చిత్తాన్ని తెలుసుకొని దాని ప్రకారం నడవడము దేవుని యొక్క ఉద్దేశం. మూడవది, మన ద్వారా మన యొక్క తరువాతి తరము కూడా దేవుని వెంబడించేదిగా ఉండాలి. ఎప్పుడైతే ఈ యొక్క ఉద్దేశాలను మనం గమనిస్తామో, గ్రహించగలుగుతామో, నమ్ముతామో, దీని కొరకు మనము సాధన చేయగలుగుతాం, మనము నడవడానికి ఇష్టపడదాం. కాబట్టి క్రైస్తవ్యం కేవలము అది సిద్ధాంతపరమైన ధోరణిలో జీవించడం కాదు, కానీ ఆచరణాత్మకమైనది. దినదినము యేసుని వెంబడించడము, దినదినము యేసుని పోలు నడవడమే క్రైస్తవ్యం. ఈరోజు ఈ వాక్యం వింటున్న మీరు ఒకవేళ ఇటువంటి ఉద్దేశాల్లో నుంచి మీరు దీన్ని గ్రహించక మీరు బయటకు వచ్చినట్లయితే ఈరోజు నుంచి మనము దేవుని యొద్దకు తిరిగి వద్దాం. ప్రభువా, నా జీవితం ద్వారా, నా జీవితంలో మీ ఉద్దేశాలను నెరవేర్చండి. నేను పాపాన్ని సంపూర్ణంగా జయించాలనుకుంటున్నాను. చూడండి, రోమా 6:14లో దేవుని వాక్యం సెలవిస్తుంది, ఎవరైతే కృపలో ఉంటారో, మీరు ధర్మశాస్త్రానికి లోనైన వారు కారు, మీరు ఆ యొక్క కృపకే లోనైన వారు కనుక పాపం మీ మీద ప్రభుత్వం చేయదు అని దేవుని వాక్యం సెలవిస్తుంది. యేసయ్యలో ఉన్న వారిపైన పాపానికి, లోకపు ఆశలకు, కోరికలకు అధికారం లేదు. అది లాగదని కాదు, అది మనల్ని ఆకర్షించదని కాదు, కానీ మనము ఈ 2 ఆకర్షణలలో అస్తమానం మనము పరలోక సంబంధమైన ఆకర్షణకు లోనవుతాం. క్రమక్రమంగా భూ సంబంధమైన ఆకర్షణల నుంచి విడిపించబడతాం. ఇది క్రైస్తవ జీవితం. కాబట్టి ఒకవేళ మీరు ఇలాగ లేకపోతే ఈరోజు నాతో పాటు ప్రార్థించండి. హృదయపూర్వకంగా దేవుని వైపు మనము మన యొక్క హృదయాలను తిప్పుకొని మనము దేవుని యొక్క చిత్తాన్ని మన యొక్క జీవితం ద్వారా నెరవేర్చుదాం. ప్రభు చిత్తమైతే మరి యొక్క బైబిల్ స్టడీలో తిరిగి మిమ్మల్ని కలుసుకునే ప్రయత్నం చేస్తాను. దేవుడి కొద్ది మాటలు వాక్యాన్ని దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. ప్రార్థన. సర్వోన్నతుడా, దయగలిగిన తండ్రి, ప్రేమ కలిగిన దేవ, మీ శ్రేష్టమైన పరిశుద్ధమైన నామానికి వందనాలు, స్తోత్రాలు. ప్రభువా, ఇంతవరకు మానవుల పట్ల మీరు కలిగిన ఉద్దేశాన్ని మీరు మాకు బోధించినందుకు నీకు వందనాలు. మా జీవితంలో ప్రభువా, మీ యొక్క చిత్తము, మీ యొక్క ఉద్దేశము నెరవేర్పులోనికి తీసుకురాగలిగే హృదయాలను మాకు దయచేయండి. ఇంతవరకు ప్రభువా, ఈ విషయాలు తెలియక మా ఇష్టానుసారంగా జీవిస్తున్నట్లయితే మమ్మల్ని క్షమించండి. యేసుక్రీస్తు ద్వారా తండ్రి సరిచేయబడిన జీవితంలోనికి, ఆ యొక్క పతనావస్థలో ఉన్న మమ్మల్ని తిరిగి కట్టిన ఆ జీవితంలోనికి మమ్మల్ని అందరూ నడిపించండి ప్రభువా. ఆ యొక్క పునరుత్థాన బలాన్ని మేమందరము ఆస్వాదిస్తూ జయ జీవితాన్ని జీవించే భాగ్యాన్ని దయచేయమని యేసు నామంలో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ.